నిరసన తెలిపిన, లేకుంటే ఒక వినతి పత్రం ఇచ్చే ప్రయత్నము నాయకులకు ఎవరికైనా చేసినా అది స్వాగతించదగింది. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇబ్బంది కలుగుతుందంటే ఆ రోజు అరెస్ట్ చేయొచ్చు, లేకుంటే ఆ రోజు ఏమైనా ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఇక్కడ తెలంగాణలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. 3 రోజుల ముందే ఆధీనంలో కంట, 3 రోజుల ముందే ఆధీనం. ఇది చాలా విచిత్రంగా ఉన్నది. ఇది పూర్తిగా అప్రజాస్వామ్య చర్య. ఈరోజు మేము అడుగుతుంది ఏంటి? మేము ఏది ప్రభుత్వంకి వెళ్ళి తీసుకొని మాకు ఇవ్వమని ఎవరేం అడుగుతలేరు. ఇక్కడ నువ్వు ఇచ్చిన పథకాల గురించి ఏం అడుగుతలేవు. నువ్వు ఇచ్చిన పథకాల గురించి మాట్లాడితే నువ్వు చచ్చిపోతావు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం కోరుతుండ్రు తెలుసా? పొద్దున్న లేవగానే, అన్నిటికన్నా ముందు పొద్దున్న లేవగానే ఇవాళ ఏం అడుగుతున్నాడంటే, దేవుడా ఇవాళ రేవంత్ రెడ్డి మా ఇంటి మీద ఇల్లు పడకుండా కన్ను పడకుండా చూడు దేవుడా అని మొదటి ప్రశ్న. ఒకవేళ భూమి ఉన్నాడో, దేవుడా నా భూమిలో రేవంత్ రెడ్డి కంపెనీ పెడతానే ఆలోచన రాకుండా కంపెనీ దిక్కు చూడొద్దని ఇంకో రిటైర్మెంట్ కాబోయే ఎంప్లాయీస్, దేవుడా నా రిటైర్మెంట్ 3 ఏళ్ళ దాకా ఉండకుండా నాది ఎక్స్టెన్షన్ పెంచినట్టు చూడు, 3 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం మారితే నా పైసలు నాకు వస్తాయి, అప్పటిదాకా రాకుండా చూడమని ఒకటి. నిరుద్యోగులేమో ఈయన ఎప్పుడు దిగిపోతే అప్పుడు మా నౌకర్లు వస్తాయేమో ఏందో నిరుద్యోగులు. ఈరోజు అందరూ కూడా సాయంత్రం రాత్రి కాగానే ఇంకో మొక్కులు ఉంటుంది. అమ్మ దేవుడా ఇవాళ రేవంత్ రెడ్డి ఇల్లు కళ్ళు నా ఇంటి మీద పడలేదు, దేవుడా ఇవాళ నాకు రేవంత్ రెడ్డి కళ్ళు నా భూమి మీద పడలేదు, రేవంత్ రెడ్డి కళ్ళు నా నిరుద్యోగుల ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగుల పైసల మీద పడలేదు అని చెప్పి రోజు ఈ విధంగా మొక్కుకుంటే ఈరోజు బతుకుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అత్యంత భయానికం ఏంటంటే 2000 డిసెంబర్ నాటికి 20,500 మంది రిటైర్డ్ అయ్యారని చెప్పి కౌన్సిల్లో బట్టి విక్రమార్క గారు ఒప్పుకున్నారు. నేను ఇక్కడ 2 ఎస్ఐల ఫోటోలు పెట్టిన. లేటెస్ట్గా 3 రోజుల క్రితం అంటే 28వ తారీఖు రోజు వీళ్ళని నేను సందర్శించిన పెట్టిన ఫోటోలు. పాతవి పెడితే ఈ అపార్ట్మెంట్ ఏవి కూడా సరిపోదు అన్ని ఫోటోలు. ఈ సార్ పేరు సూర్యనారాయణ. ఈయన ఎస్ఐ, వరంగల్ ఎస్ఐ, యాంటీ నక్సల్స్ కార్డులో పనిచేసిండు. 5 సార్లు సాగు తప్పించుకున్నాడు. అర్థమైంది? 5 సార్లు సాగు తప్పించుకున్నాడు. లాస్ట్కు అవి ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన పనులను ఒకటేసారి మీద పడి షుగర్ పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చి కాళ్ళు తీసేసిండు. అర్థమైందా? ఈయన ఇద్దరు ఒకటే రోజు. ఈయన వర్ధనపేట ఎస్ఐగా పనిచేసిండు. ఈయన పేరు శ్రీనివాసు. అర్థమైందా? ఈయన కాళ్ళు కూడా తీసేసిండు. ఇద్దరు కాళ్ళపై దాదాపు 2-3 నెలలు అవుతుంది అంతే. ఈయన ప్రభుత్వంలో పనిచేసి ఈయనకు ఇద్దరికి యావరేజ్గా ఒక 50 లక్షలు రావాలి వీళ్ళకి రిటైర్మెంట్ పైసలు. ఇవాళ వల్ల వారు పైసలు ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వీళ్ళ కాలు రొక్కేసినా, క్యాన్సర్లు వచ్చినా, ఏ రోగం వచ్చినా వీళ్ళకు ఇంత కూడా ₹1 వైద్యం కూడా వీళ్ళకి అందించారంట. ఆరోగ్య భద్రత కార్డు కూడా గుంజుకుంటారంట. అంటే వీళ్ళు చేయించుకున్న వైద్యం కంప్లీట్గా వీళ్ళ జేబులోకి వెళ్ళే పెట్టుకోవాలి. మరి జేబులోకి రావాల్సిన పైసలు ఏడున్నాయి? ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అవి వాళ్ళు ఇయ్యరు, చచ్చిపోయినారు. ఇవాళ పొద్దుగాల రాహుల్ గాంధీ గారు ల్యాండ్ అవుతూ ఉంటే